బాపట్ల జిల్లా చీరాల కొత్తపేట రహదారిలో ఉన్న మనిషిలోతు గుంతను పూడ్చాలని ఈ ప్రధాన రహదారిలో వివిధ కళాశాలలు వైద్యశాలలు ఉన్నాయని విపరీతమైన ట్రాఫిక్ అంతరాయం వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక శాసనసభ్యులు ఎంఎం కొండయ్య, మున్సిపల్ చైర్మన్ కమిషనర్ డిఈ ఏఈలు దృష్టి సారించి శాశ్వత పరిష్కారం కనుగొన్నారని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ తెలిపారు. ప్రజలకు ఇబ్బంది ఉన్న రోడ్డు వెంటనే రోడ్డును వెంటనే గుంటను వెంటనే ముందుగా మిత్రులందరికీ జేపీ మిత్రులారా, ఈరోజు మన చీరాల కొత్తపేట రోడ్డు చూసారా? ఈ గుంట ఎన్ని నెలలుగా గత ప్రభుత్వం జరిగిందంతా అందరికీ తెలిసిన విషయమే. గత ప్రభుత్వం అంతా అన్యాయాల అక్రమాలే, పేద ప్రజలంతా సొమ్ము స్వాహా అయిపోయింది, కంట్రోళ్ళు తినేశారు. వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఈ గుంటను ఇంతవరకు కూర్చోపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి, పిల్లలు చదువుకునే కాలేజెస్, హాస్పిటల్స్ ఉన్నాయి, పిల్లల హాస్పిటల్ ఉంది, ఎదురుగా పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, ఇక్కడ అపోలో ఉంది, అన్ని కాలేజెస్ హాస్పిటల్ 24 గంటలు పబ్లిక్ వస్తా పోతా కొన్ని వందల మంది ఈ చీరాల ఒంగోలు తిరిగే బైపాస్ రైడర్లు ఉన్నాయి. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పేద నిరుపేద ప్రజలు కూలి నాలుగు చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మిత్రులారా. అలాగే హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చూపించడానికి వచ్చే బళ్ళు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై కూడా వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించాలి. డిఈ గారు దీని గురించి స్పందించుకోవడం చాలా బాధాకరం. డిఈ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, అలాగే మన చీరాల మున్సిపల్ గౌరవనీయులు మన మున్సిపల్ చైర్మన్ గారు వెంటనే స్పందించి ఈ గుంటను పూడ్చి ఈ గుంటని వెంటనే రోడ్డు కూడా వేయాలని మా దంతపురం పట్టి తరఫున డిమాండ్ చేస్తూ, అలాగే ఎందుకంటే చీరాల పెద్దలు గౌరవనీయులు మన చీరాల అభివృద్ధి ప్రదాత పేదలపాటి పెన్నితి మన చీరాల ఎమ్మెల్యే గారు గౌరవనీయులు మన కొండయ్య గారు అసెంబ్లీలో మాట్లాడి దీనిపై బడ్జెట్ చేస్తే